హాయ్ అండి, నేనైతే ఈరోజు గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తారండి. ఫస్ట్ అయితే గోంగూర ఆకులన్నీ చేసుకొని నీటిలో కడిగిసుకోవాలండి. వాటికి 2 సార్లు కడిగిన ఒక సైడ్ పెట్టుకోవాలండి. వేరే కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎండుల్లి రెబ్బలు వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని వేపాలండి. వేపిన తర్వాత చూడండి ఎలాగ ఏగాయి. అలాగ ఏగిన తర్వాత గోంగూర ఆకులనేమో అందులో వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టాలండి. మూత పెట్టిన తర్వాత దగ్గరగా మగ్గుతుంది. మూత తీసి కలుపుకోవాలండి. చూడండి ఎలాగ మగ్గిందో. అలాగ మగ్గిన తర్వాత మళ్ళీ 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. తర్వాత గోంగూర చూడండి అలాగ మగ్గిపోయిందో. మొత్తం ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు బాగా మగ్గించాలండి. మగ్గించింది ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. చల్లారి పెట్టింది అయితే నేను రోట్లో అయితే రుబ్బడానికి తీసుకెళ్తున్నానండి. అందులో ఉప్పు వేసుకొని రుబ్బుకోవాలండి. మిక్సీ పట్టిన కన్నా రోట్లో రుబ్బుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. అయితే గోంగూర పచ్చడి రుబ్బుకొని తెచ్చానండి. దానికి పోపు పెట్టాలండి. ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలండి. అవి చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం రోట్లో రుబ్బుకొని తెచ్చుకుని పచ్చడి కూడా వేసుకోవాలండి. అది వేసుకొని సిమ్లో పెట్టి బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు పచ్చడిని వేగించాలండి. ఎందుకంటే పచ్చివాసన ఉంటుంది కనుక పచ్చివాసన పోయేంత వరకు వేపించాలండి. చూడండి అలా వేగాలి. పచ్చడి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తే 4-5 రోజుల పాటు ఎక్కువ నిల్వ ఉంటుందండి. ఎందుకంటే రోట్లో రుబ్బాం కనుక రోటి పచ్చడి కనుక చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ గిన్నెలోకి అయితే తీసేసానండి. చూడండి అదైతే వేడివేడి అన్నంలో అయితే వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నేనైతే టేస్ట్ చేస్తున్నానండి. వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి కలుపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. నోరు బాగోలేనప్పుడు చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను మంచి మంచి వీడియోలు చేయడానికి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి. ఓకే, బాయ్ అండి.